ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు మొత్తంలో ఒకటే సౌండ్ వినిపించిందన్నమాట. అదేందంటే 'వి వాంట్ ట్రూత్.' సో, మనకి స్టార్ట్ గాక ముందు నుండి గూడా అంటే మనకి అఫీషియల్‌గా స్టార్ట్ గాక ముందు నుంచి ఎండ్ అయ్యే వరకు 'వి వాంట్ ట్రూత్' అని ఫ్యాన్స్ అందరూ చాంట్ జేసినారన్నమాట. సెగ్మెంట్స్‌లో చాంట్ జేసినారు. అండ్ అంతే గాకుండా మ్యాచ్ మధ్యలో గూడా చాంట్ జేసినారన్నమాట. ప్రతి ఒక్క ఫ్యాను 'వి వాంట్ ట్రూత్' అని చాన్ జేసినారు మన 'ఆట్రూత్' కోసం. చాలామంది ఫ్యాన్స్ మన 'ఆట్రూత్‌కి' సపోర్ట్ జేసినారనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు ఇప్పటికి గూడా. అండ్ 'ఆట్రూత్‌ని' మళ్ళీ రీసైన్ చేపించండి అని ఫ్యాన్స్ పేపర్ మీద రాసుకొని గూడా తీసుకొచ్చినారన్నమాట ఈరోజు స్టేడియంలోకి. సో, చాలామంది ఫ్యాన్స్ 'ఆట్రూత్‌కైతే సపోర్ట్ జేసినారు. సో, చూడాలి మరి 'ఆట్రూత్' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారా? కనిపించరా? సో, ఈరోజు గురించి మాట్లాడితే ఈరోజు స్టార్టింగ్‌లోనే మన 'సీఎం పంక్' వచ్చినారన్నమాట. సీఎం పంక్ రింగ్‌లోకొచ్చిన తర్వాత ఫ్యాన్స్‌కి వెల్కమ్ జెప్పినారు. సో, ఇక్కడ ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీఎం పంక్ బాస్కెట్‌బాల్ గేమింగ్ గురించి మాట్లాడతారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ బిజినెస్ గురించి మాట్లాడతారన్నమాట. ఇది సమ్మర్ టైమ్, ఇది సమ్మర్ పంక్ అని చెప్తారు. అండ్ అంతే కాకుండా ఈరోజు నాకు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది. అండ్ ఈరోజు నేను క్వాలిఫై అయిపోతాను. సో, నేను క్వాలిఫై అయిపోతాను. అండ్ నా దగ్గరికి గోల్డ్ ఒస్తది. అంటే నేను టైటిల్‌ని విన్ అవుతానని మన సీఎం పంక్ చెప్తారన్నమాట. ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యి అండ్ నేను క్యాష్ ఇన్ చేస్తాను. క్యాష్ ఇన్ చేసిన తర్వాత నేను ఛాంపియన్‌ని అవుతానని మన సీఎం పంక్ చెప్తారు. సో, ఇప్పుడు టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఎవరున్నారు? సో, ఇద్దరున్నారు గదా! ఇద్దరి దగ్గర మెయిన్ టైటిల్స్ ఉన్నాయి గదా! సో, ఒక పర్సన్ నా ఫ్రెండ్ 'జై ఉసో' అని చెప్తారన్నమాట సీఎం పంక్. చూడు 'జై ఉసో' ఇది పర్సనల్ ఏం గాదు. సో, నేను క్యాష్ ఇన్ చేయడం అనేది ఇది పర్సనల్ కాదు. ఇది జస్ట్ బిజినెస్. సో, బిజినెస్ ప్రకారం చూసుకుందాం అన్నట్టుగా మన 'జై ఉసో' గురించి సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ సెకండ్ పర్సన్ 'జాన్ సీనా' అని చెప్తారన్నమాట. తన సోల్‌ని ఒక పర్సన్‌కి 'రాక్‌కి' అమ్ముకున్నాడు. ఫ్రాడ్‌కి అంటే 'రాక్‌ని' కూడా తిట్టినారన్నమాట మన సీఎం పంక్. అండ్ 'జాన్ సీనాని' కూడా తిట్టినారు. అండ్ 'జాన్ సీనా' నేమ్‌ని డిఫరెంట్‌గా పలికినారన్నమాట మన సీఎం పంక్. అండ్ సెకండ్ పర్సన్ అయితే 'జాన్ సీనా.' సో, నేను 'జాన్ సీనా' పైన గూడా క్యాష్ ఇన్ చేస్తాను అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తున్నారన్నమాట. అండ్ మన 'జై ఉసో' గురించైతే ఇది పర్సనల్ గాదు. జస్ట్ బిజినెస్ అన్నారు. బట్ మన 'జాన్ సీనా' వైపు వచ్చేటప్పుడు ఇది ఓన్లీ బిజినెస్ మాత్రమే కాదు. ఇది కొంచెం పర్సనల్‌గా వెళ్తదని ఈ టైప్‌లో మన సీఎం పంక్ చెప్పినారన్నమాట. సో, ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యూచర్‌లో సీఎం పంక్ వర్సెస్ మన 'జాన్ సీనా' మధ్య మ్యాచ్ జరుగుతది కావచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంతకుముందు గూడా ఉంది టాకు. అండ్ ఇప్పుడైతే కొంచెం ఎక్కువైపోయిందన్నమాట. కంపల్సరీగా సీఎం పంక్ వర్సెస్ 'జాన్ సీనా' మ్యాచ్ మన 'జాన్ సీనా' ఫైనల్ రన్‌లో జరగొచ్చన్నమాట. సో, ఇక్కడ ఈరోజు మన సీఎం పంక్ 'రాక్‌ని' తిట్టినారు. అండ్ 'జాన్ సీనాని' తిట్టినారు. అండ్ నేను ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫై అయిపోతాను. అండ్ నేను మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాను. అండ్ క్యాష్ ఇన్ చేస్తాను. నా దగ్గరికి టైటిల్ వచ్చేస్తది. అండ్ ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఫ్యాన్స్‌తో అంటారన్నమాట. అక్కడి నుండి వెళ్ళడానికి మన సీఎం పంక్ ట్రై చేస్తారు. అండ్ అంతలోనే మన 'సామీ జైన్' థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. మన 'సామీ జైన్' రింగ్‌లోకొస్తారు. సో, మన 'సామీ జైన్' ఏమంటారంటే, సో, చూడు ఇక్కడ నేనొచ్చింది దేనికోసం అంటే నీకోసమే వచ్చినాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు గదా! సీఎం పంకు నువ్వు 'జాన్ సీనా' కోసం వెయిట్ చేస్తున్నావు. అండ్ 'జై ఉసో' కోసం వెయిట్ చేస్తున్నావు. నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫై అయిపోతావు అని చెప్తున్నావు. క్యాష్ ఇన్ చేస్తా అని చెప్తున్నావు. బట్ ఇదే కాదు నీ మైండ్‌లో ఇంకా చాలా ఉంది. అదేందంటే నీ మైండ్‌లో 'సెత్ రాలిన్స్' ఉన్నాడు, 'బ్రాన్సన్ రీడ్' ఉన్నాడు, 'బ్రాన్ బ్రేకర్' ఉన్నారు. సో, నాకు తెలుసు నువ్వు చెప్పకపోయినా సరే నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది. సో, నేను ఈరోజు నీ వెనకాల ఉంటాను. నేనొచ్చిందే నీ కోసం నీకు హెల్ప్ జేయడానికి. సో, నువ్వు నా మాట విను. అంటే సీఎం పంకు అంటే యాక్సెప్ట్ చేయరన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నువ్వు నా మాట విను. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో క్వాలిఫై అయిపోవాలి. నువ్వు విన్ అవ్వాలి. నువ్వు విన్ అవ్వకపోతే సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాడు. ఒక్కవేళ సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే ఏమవుతదో తెలుసా? ఇది మొత్తం నాశనం అయిపోతది. అందుకనే నువ్వు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నువ్వు విన్ అయ్యేలా నేను చేస్తానన్నట్టుగా మన 'సామీ జైన్' చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత 'సామీ జైన్' ఏమంటారంటే, సో, మనం తర్వాత చూసుకుందాం. ఈరోజైతే నువ్వు విన్ అవ్వాలి. నేను హెల్ప్ చేస్తా అని మన 'సామీ జైన్' అంటారన్నమాట. మన సీఎం పంక్‌తో చేయగలుగుతారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్, రోగ్జన్ పెరెజ్ అయితే కనిపిస్తారనమాట. మన రోగ్జన్ పెరెజ్ చెప్తది, నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చినాను అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడితే, బట్ లివ్ మోర్గన్ ఏమంటదంటే, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నీ బిజినెస్ నువ్వు చూసుకో అన్నట్టుగా మన రోగ్జన్ పెరెజ్‌ని పక్కన పెడతదనమాట. అండ్ అక్కడ నుండి లివ్ మోర్గన్ మ్యాచ్ కోసం వస్తూ ఉండగా ఇయో స్కై కనిపిస్తది. ఇయో స్కైతో లివ్ మోర్గన్ ఏమంటదంటే, సో, నేను నీకోసం వస్తాను. ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాను.
దాని తర్వాత నీ పైన క్యాషింగ్ చేస్తాను అన్నట్టుగా ఆ టైటిల్ నా దగ్గరకు వస్తది అన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మొర్గన్ అంటది. అదంతా జరగదు అని ఇయో స్కై చెప్తాదన్నమాట. సరే చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అని మన లివ్ మొర్గన్ అంటది. అక్కడ నుండి రింగ్‌లోకొస్తదన్నమాట. సో, మనకి లివ్ మొర్గన్ వర్సెస్ ఐవీ నైల్ వర్సెస్ మన స్టెఫనీ వాకియర్ మధ్య ట్రిపుల్ థ్రెట్ ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో, స్టెఫనీ వాకియర్ అఫీషియల్‌గా ఈరోజు రా బ్రాండ్‌కి సైన్ చేసిందనమాట. కొన్ని రోజుల ముందే అప్డేట్ వచ్చిండే. సో, అన్నట్టుగానే స్టెఫనీ వాకియర్ వచ్చింది. ఈరోజు రాలో మ్యాచ్‌లో ఫైట్ చేసింది. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా విన్ అయిందనమాట. సో, ఇప్పుడు స్టెఫనీ వాకియర్ వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ లాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతుంది. ఆ వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో ఏజే స్టైల్స్ కనిపిస్తారనమాట. ఏజే స్టైల్స్ దగ్గరికి మన పాల్ హేమన్ ఎళ్తారు. సో, పాల్ హేమన్ ఎళ్ళగానే మన ఏజే స్టైల్స్ ఏమంటారంటే, "నీకేం కావాలి నా దగ్గర నుండి" అన్నట్టుగా ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ అంటారు. అప్పుడు పాల్ హేమన్ ఏమంటారంటే, "సో, కొంచెం కూల్‌గా అవ్వు. నేను నీకు బర్త్‌డే విషెస్ చెప్తున్నాను. నీ బర్త్‌డే కదా" అన్నట్టుగా మన పాల్ హేమన్ అంటారనమాట. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమంటారంటే, "చూడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ డామినిక్ మిస్టీరియో దగ్గరుంది. సో, వాడి దగ్గర ఎందుకుంది? నువ్వంటే ఒక ఫినామినల్‌వి. నీ దగ్గర కదా ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ఉండాలి" అని మన పాల్ హేమన్ అంటారనమాట. "నువ్వు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళు" అన్నట్టుగా మన ఏజే స్టైల్స్‌తో పాల్ హేమన్ అంటారు. ఈ మనీ ఇన్ ద బ్యాంక్‌ని సెత్ రాలిన్స్‌కి వదిలేయి. సెత్ రాలిన్స్ ఎలాగో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాడు. నువ్వు ఐసీ టైటిల్ వైపు వెళ్ళు అన్నట్టుగా మన పాల్ హేమన్ ఏజే స్టైల్స్‌ని కన్విన్స్ చేస్తాడనమాట. బట్ మన ఏజే స్టైల్స్ ఒప్పుకోరు. నేను వెళ్తాను. ఐసీ టైటిల్ వైపు ఫ్యూచర్‌లో వెళ్తాను. బట్ ప్రెజెంట్ అయితే నేను ఈ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాను అన్నట్టుగా మన ఏజే స్టైల్స్ చెప్తారనమాట. అండ్ మన పాల్ హేమన్ వెనకాల అంటే ఒక పంచ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. అంటే గట్టిగా కాదు మెల్లగా పంచ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. మన పాల్ హేమన్‌కి పిచ్చి కోపం వస్తది. అండ్ దాని తర్వాత మన రూసెవ్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారనమాట. సో, రూసెవ్ ఏమంటారంటే షీమస్ గురించి మాట్లాడతాడు. "సో, మై ఓల్డ్ ఫ్రెండ్ నువ్వు నా బిజినెస్‌లోకి అడ్డు రాకు. నీకెంత ధైర్యం ఉంటే నాకే వచ్చి ఫేస్ టు ఫేస్ నిల్చుంటావు. సో, నీ పని నేను చూస్తా" అన్నట్టుగా మన రూసెవ్ ఈ వీడియో ప్యాకేజ్‌లో చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన షీమస్‌కి కూడా ఇంటర్వ్యూ జరుగుతది. సో, షీమస్ మళ్ళీ రూసెవ్ గురించి మాట్లాడతాడు. సో, రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టిన తర్వాత ఎవ్వరు రూసెవ్ గురించి మాట్లాడలేదు. 24 అవర్స్‌లో రూసెవ్ డే ఎండ్ అయిపోయింది. అండ్ ఏఈడబ్ల్యూలో వెళ్ళిన తర్వాత కూడా ఏఈడబ్ల్యూలో పొడిచింది ఏం లేదు రూసెవ్ అని ఈ టైప్‌లో మన షీమస్ రూసెవ్‌ని ఎక్కిరించేస్తాడనమాట. అండ్ దాని తర్వాత మనకి వార్ రైడర్స్ వర్సెస్ మన ఫిన్ బాలర్ అండ్ జెడీ మెక్‌డొనాల్డ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ మధ్యలో మన ఫిన్ బాలర్‌కి అండ్ జెడీకి హెల్ప్ చేయడానికి మన రోగ్జన్ పెరెజ్ వస్తదనమాట. సో, రోగ్జన్ పెరెజ్ వచ్చి మన ఫిన్ బాలర్‌కి హెల్ప్ చేస్తదనమాట. అందువల్లనే ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బాలర్ అండ్ జేడీ అయితే విన్ అవుతారు. ఫైనల్‌గా చాలా రోజుల తర్వాత మన ఫిన్ బాలర్ ఒక విక్టరీని అయితే అందుకున్నాడనమాట. సో, అదంతా రోగ్జన్ పెరెజ్ వల్ల. అండ్ నెక్స్ట్ మన క్యాత్‌కెళ్ళి స్టెఫనీ వాకియర్‌కి ఇంటర్వ్యూ చేస్తదనమాట. సో, ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది. అదేందంటే మన క్యాత్‌కెళ్ళి ఇప్పుడు స్టెఫనీ వాకియర్‌ని ఏమంటదంటే, "నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయినావు అనక నువ్వు రెస్టల్‌మేనియా టికెట్‌ని పంచ్ చేసుకున్నావని" ఈ టైప్‌లో అంటదనమాట. సో, కొంచెం మిస్టేక్ అయితే చేసింది క్యాత్‌కెళ్ళి. అండ్ దాని తర్వాత మన స్టెఫనీ వాకియర్ కరెక్ట్ చేస్తదనమాట. "సో, నేను మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫై అయిపోయినాను. సో, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే" అని ఈ టైప్‌లో మాట్లాడబోతూ ఉంటది. అక్కడికే అంతలోనే మన రియా రిప్లీ వస్తదనమాట. సో, రియా రిప్లీ వచ్చి మన స్టెఫనీ వాకియర్‌కి వెల్కమ్ చెప్తది. షేక్ హ్యాండ్ కలుపుతారనమాట. సో, ఫ్యాన్స్ అయితే మంచి రియాక్షన్ అయితే ఇచ్చినారు. వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు. సో, ఇంతే వీళ్ళ మధ్య ఎక్కువ కన్వర్సేషన్ అయితే జరగదు. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి లైరా వాల్కేరియా వస్తదనమాట. లైరా వాల్కేరియా వచ్చి ఏమంటదంటే, "సో, బెక్కీ లించ్ నువ్వు ఇక్కడికి రా. నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వెప్పుడు ఎందుకని అక్కడ దాక్కొని మాట్లాడతావు" అని ఈ టైప్‌లో ఎక్కిరించేస్తది బెక్కీ లించ్‌ని. అండ్ ఇక అంతలోనే మన బెక్కీ లించ్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. బెక్కీ లించ్ రింగ్‌లోకి వస్తదనమాట. రింగ్‌లోకి రాగానే మాట్లాడడానికి ట్రై చేస్తది. బట్ అప్పుడు లైరా వాల్కేరియా ఏమంటదంటే, "నువ్వు కొంచెం ఆగు. నువ్వు మాట్లాడాల్సింది ఏం లేదు. నువ్వు ఇంతకు ముందే చాలా ఎక్కువగా మాట్లాడినావు. నేను మాట్లాడేది విను" అని ఈ టైప్‌లో లైరా వాల్కేరియా అంటదనమాట. సో, లైరా ఏమంటదంటే, "నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది బెక్కీ లించ్. నువ్వు రెడీగా ఉండు" అన్నట్టుగా మన లైరా చెప్తది. అండ్ నేను ఆల్రెడీ నిన్ను ఓడించినాను. నేను ఆల్రెడీ 2 టైమ్స్ ఓడించినాను. బ్యాక్‌లాష్‌లో ఓడించినాను. అండ్ నువ్వు నన్ను చాలా బాధ పెట్టినావు. నన్ను నా లైఫ్‌లోనే ఇంతగా ఎవ్వరు గూడా బాధ పెట్టలేదు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టినావు. అండ్ ఇప్పుడు నువ్వు నన్ను చాలా చాలా కోపంగా మార్చేస్తున్నావని మన బెక్కీ లించ్ గురించి లైరా అంటదనమాట. అండ్ నేను నిన్ను ఆల్రెడీ 2 సార్లు ఓడించినాను. బ్యాక్‌లాష్‌లో ఓడించినాను. నేను మళ్ళొకసారి చేసి తీరుతాను. నిన్ను మళ్ళీ ఓడిస్తాను అని
మన బెక్కీ లించ్‌తో లైరా అంటది. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, "నువ్వు కొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు నాలా అవ్వడానికి ట్రై చేస్తున్నావు. బట్ నువ్వు నాలా ఎప్పటికి అవ్వలేవు. నువ్వు బెటర్ అవ్వాలంటే నువ్వు చేసేది ఒకటే, నా హ్యాండ్‌ని రైజ్ చేయడమే" అని ఈ టైప్‌లో బెక్కీ లించ్ చెప్తదనమాట. అండ్ దాని తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ లైరా ఏమంటదంటే, "సో ఇప్పుడు నువ్వు మాటల్లోనే చూపిస్తావా? చేతల్లో చూపించు" అన్నట్టుగా రెచ్చగొడతదన్నమాట మన లైరా బెక్కీ లించ్‌ని. అండ్ మన బెక్కీ లించ్ బ్యాక్ టు రింగ్ వస్తది. బట్ అక్కడితో ఆగి మనీ ఇన్ ద బ్యాంక్‌లో చూసుకుందామని చెప్తదన్నమాట. అండ్ అక్కడ నుండి బెక్కీ లించ్ వెళ్ళిపోతూ ఉంటది. అండ్ లైరా వాల్కిరియా మళ్ళీ రింగ్ దిగి మన బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తదన్నమాట. సో మన అఫీషియల్స్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. సో ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి జే ఉసో అండ్ సామీ జైన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ మధ్యలో మన సెత్ రాలిన్స్ వచ్చి మన జే ఉసో పైన అటాక్ చేస్తారనమాట. సో ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత అంటే మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, సెత్ రాలిన్స్ వాళ్ళందరూ కలిసి జే ఉసో పైన అండ్ మన సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. అండ్ సామీ జైన్‌ని ఆ కామెంటేటర్ టేబుల్ పైన పడుకోబెట్టి మన బ్రాన్సన్ రీడ్ రింగ్ పైనుండి సునామీ కనెక్ట్ చేద్దామని చూస్తారు. ఇక అంతలోనే మన సీఎం పంక్ చైర్ తీసుకొని వస్తారన్నమాట. చైర్ తీసుకొని వచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారు. అండ్ అటు బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. అండ్ రింగ్‌లో సెత్ రాలిన్స్ ఉంది. సెత్ రాలిన్స్ పైన కూడా అటాక్ చేద్దామని మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకి కూడా వెళ్తారన్నమాట. రింగ్‌లోకి వెళ్ళగానే మన సెత్ రాలిన్స్ రింగ్ బయటకి వెళ్ళిపోతారు. ఇక బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారన్నమాట మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్‌తో అంటూ ఉంటారు, "ఏం చేయాలో నాకు తెలుసు. సో తర్వాత చూసుకుందామని" ఈ టైప్‌లో అంటారన్నమాట. సో దాని అర్థం ఏందంటే నెక్స్ట్ మ్యాచ్ ఉంది కదా సీఎం పంక్‌కి, దాంట్లో కాస్ట్ చేస్తారని ఒక టైప్‌లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ కైరీ సేన్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో కైరీ సేన్‌కి లివ్ మోర్గన్ ఇంటరప్ట్ చేస్తదన్నమాట. సో మన కైరీ సేన్‌కి హెల్ప్ చేయడానికి మన ఇయో స్కై వస్తది. ఇయో స్కై వచ్చి కైరీ సేన్‌కి హెల్ప్ చేస్తదన్నమాట. లివ్ మోర్గన్ పైన అటాక్ చేస్తది. అండ్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కైరీ సేన్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతదన్నమాట. బ్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో కైరీ సేన్ లివ్ మోర్గన్‌ని ఓడించింది. అండ్ ఇటువైపు రక్వెల్ రోడ్రిగేజ్‌ని కూడా ఓడించిందన్నమాట. అండ్ దాని తర్వాత లివ్ మోర్గన్ కొంచెం కోపం చూపిస్తదన్నమాట మన ఫిన్ బాలర్ పైన. అంటే రోగ్జాన్ పెరేజ్ పైన కోపం చూపిస్తది. రోగ్జాన్ పెరేజ్ మన క్లబ్ హౌస్‌లో వద్దు. సో రోగ్జాన్ పెరేజ్ వెళ్ళనివ్వండి అని ఈ టైప్‌లో అంటదన్నమాట లివ్ మోర్గన్ ఫిన్ బాలర్‌తో. అప్పుడు ఫిన్ బాలర్ చెప్తాడు, అంటే రోగ్జాన్ పెరేజ్ నేను రమ్మంటే నువ్వు వచ్చింది మనకి హెల్ప్ చేస్తదని ఈ టైప్‌లో మన ఫిన్ బాలర్ కన్విన్స్ చేస్తారన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్, ఈరోజు మనకి జడ్జ్‌మెంట్ డే టీమ్ మెంబర్స్ మాట్లాడుకునేటప్పుడు కార్లిటో కనిపించలేదన్నమాట. సో మన కార్లిటో కాంట్రాక్ట్ కూడా ఎక్స్‌పైరీ అయిపోయింది. సో మన కార్లిటో కూడా ఔట్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ అని చెప్పాలి. సో ఈరోజు కార్లిటో అయితే కనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో సామీ జైన్ కనిపిస్తారనమాట. సామీ జైన్ దగ్గరికి కరియన్ క్రాస్ ఎళ్తారు. సో కరియన్ క్రాస్ సామీ జైన్‌కి డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అప్పుడు సామీ జైన్ ఏమంటారు, "అసలు నీకేం కావాలి? నా వెంబడి ఎందుకు పడుతున్నావు?" అని ఈ టైప్‌లో సామీ జైన్ అంటారు. అండ్ అప్పుడు మన కరియన్ క్రాస్ ఏమంటారంటే, "నువ్వు ఒక మంచి మనిషివి కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక మంచి మనిషివి కాదు. నువ్వు ఒక చెడ్డ మనిషివి" అని ఈ టైప్‌లో కరియన్ క్రాస్ అంటారనమాట. అయిపోయిందా? నువ్వు అనుకున్నట్టు ఏమి కాదు అని ఈ టైప్‌లో మన సామీ జైన్ అంటారు. అండ్ దాని తర్వాత కరియన్ ఏమంటారంటే, "నువ్వు అనుకున్నదే కరెక్టు. అండ్ నేను అనుకున్నది కూడా కరెక్టే" అని ఈ టైప్‌లో కరియన్ క్రాస్ చెప్తారనమాట. సో మన కరియన్ క్రాస్ ఏమంటున్నారంటే, మన సామీ జైన్‌ని హీల్‌లోకి మార్చడానికి ట్రై చేస్తున్నారు. సో పాస్ట్‌లో చాలా జరిగిందన్నమాట. కరియన్ క్రాస్ ఎవరితో వెళ్లి మాట్లాడినా సరే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళని హీల్‌గా మార్చేస్తారన్నమాట. సో ఇప్పుడు సామీ జైన్ వెనకాల పడ్డాడు. సో మరి చూడాలి సామీ జైన్ హీల్‌గా మారతాడా? మారడా? అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో జే ఉసో అండ్ గుంతర్ కనిపిస్తారనమాట. గుంతర్ జే ఉసోతో అంటాడు, ఏమంటాడంటే, "నువ్వు చాలా కష్టపడుతున్నావు యాస్ ఎ ఛాంపియన్‌గా" అని మన గుంతర్ అంటారు. "దానికి నీకు అప్రిషియేట్ చేస్తాను. బట్ నువ్వు చాలా అంటే చాలా కష్టపడుతున్నావు. యాస్ ఎ ఛాంపియన్‌గానే కాదు, నువ్వు అంటే సామీ జైన్ వెనకాల ఉంటున్నావు. సీఎం పంక్ వెనకాల ఉంటున్నావు. అది కరెక్ట్ కాదన్నట్టుగా" మన గుంతర్ అంటారనమాట. అండ్ మనకి మ్యాచ్ ఉంది. అప్పుడు నేను నీ దగ్గర నుండి టైటిల్ తీసుకుంటానని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్‌లో టాగ్ టీమ్ మ్యాచ్‌లో కూడా ఫైట్ చేస్తున్నావు కదా! ఇవన్నీ నీకు డిసడ్వాంటేజ్‌ని తీసుకొస్తాయని మన గుంతర్ అంటారు. అండ్ 1 వీక్ తర్వాత నీ దగ్గర నుండి నేను ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాను. అండ్ నేను న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అవుతానని మన గుంతర్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు. బట్ జే ఉసో ఆపేస్తారనమాట. సో మన జే ఉసో ఏమంటారంటే, 3 లెటర్స్ 1 వర్డ్ ట్యాప్ అని చెప్తారనమాట. సో ఇక్కడితో వీళ్ళ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ మన సీఎం పంక్ వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కొంచెం మంచిగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కూడా వి వాంట్ ట్రూత్ అని చాంట్ చేసినారు చాలా మంది ఫ్యాన్స్. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఆల్మోస్ట్ సీఎం పంక్ విన్ అయ్యేటోడు.
అప్పుడే మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ వచ్చి మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తారన్నమాట. సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన జే ఉసో, సామీ జైన్ వస్తారన్నమాట. సో వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ వస్తారు. సెత్ రాలిన్స్ వచ్చి సీఎం పంక్ పైన అండ్ మన జే ఉసో పైన అటాక్ చేస్తారు. సో వీళ్ళందరూ రింగ్ బయట నిల్చొని ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడే మన ఏజే స్టైల్స్ రింగ్‌లో నుండి వీళ్ళందరి పైన దూకేస్తారన్నమాట. వీళ్ళందరూ కింద పడిపోతారు. అండ్ నెక్స్ట్ ఎల్ గ్రాండే అమెరికానో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట. అడ్వాంటేజ్ తీసుకొని మన ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తారు. హెడ్ బట్ కనెక్ట్ చేస్తారు. అంటే కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఎల్ గ్రాండే అమెరికానో విన్ అయిపోతారన్నమాట. సో ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం మన ఎల్ గ్రాండే అమెరికానో క్వాలిఫై అయిపోయినారు. అండ్ ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సీఎం పంక్ కోపంలో కనిపిస్తాడు. సెత్ రాలిన్స్‌ని రింగ్‌లోకి తీసుకెళ్ళి మరీ కొడతాడన్నమాట మన సీఎం పంక్. అండ్ వెనకాల నుండి మన బ్రాన్ బ్రేకర్ వచ్చి సీఎం పంక్‌కి ఒక సాలిడ్ స్పేర్ కొడతారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ కర్బ్ స్టాంప్ కొడతాడు. అండ్ దాని తర్వాత సామీ జైన్ కూడా వస్తారు. సామీ జైన్ వచ్చినా సరే నో యూజ్. మన బ్రాన్సన్ రీడ్ వచ్చి సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత జే ఉసో వస్తాడు. జే ఉసో వచ్చినా నో యూజ్. జే ఉసో పైన కూడా అటాక్ చేస్తారన్నమాట. సో ఒక సునామీ కనెక్ట్ చేస్తారు మన జే ఉసోకి. అండ్ దాని తర్వాత మళ్ళొకసారి సునామీ కనెక్ట్ చేస్తాడన్నమాట మన బ్రాన్సన్ రీడ్. సో మన సెత్ రాలిన్స్ కూడా కర్బ్ స్టాంప్ కొడతాడన్నమాట జే ఉసోకి. సో బ్యాక్ టు బ్యాక్ 2 సునామీలు పడతాయి మన జే ఉసోకి. సో ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. మన సెత్ రాలిన్స్ అయితే చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించినారు. అండ్ చాలా కోపంలో కూడా కనిపించినారన్నమాట. సో ఈ కోపం చూస్తే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యేది మన సెత్ రాలిన్సే అనిపిస్తుంది ఎంతైనా. సో వీళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సో ముగ్గురిని కూడా చితగ్గొట్టినారన్నమాట ఈరోజు మన సీఎం పంక్‌ని అండ్ మన సామీ జైన్‌ని అండ్ మన జే ఉసోని. అండ్ జే ఉసోకి మ్యాచ్ ఉంది మనీ ఇన్ ద బ్యాంక్‌లో. సో అది కూడా మెయిన్ ఈవెంట్. బట్ జే ఉసో సైడ్‌కెళ్ళినా సరే మేబీ రోమన్ రీన్స్ వస్తే మేబీ ఇదంతా చేంజ్ అవ్వచ్చన్నమాట. అప్పర్ హ్యాండ్ మన సీఎం పంక్‌ది ఉండొచ్చు. సో చూడాలి మరి రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? సో ఈరోజైతే ఈ విధంగా ఎండ్ అయిపోయింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఆర్ట్రూత్‌కి సపోర్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత అయిపోయిన తర్వాత కూడా సీఎం పంక్ ఆర్ట్రూత్ గురించి మాట్లాడినారన్నమాట. సో దాని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడదాం. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.